దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించే హక్కుల కోసము మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆ సంగ్రామం, దేశ ప్రజల కోసం మొదలైన ఆ సంగ్రామం, స్వాతంత్ర సంగ్రామంలో నుంచి వచ్చిన కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇప్పుడు మనము ఇది సుదీర్ఘంగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు అన్నారు, బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండు. ఇవన్నీ కూడా వారికి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీ భవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు